సిద్దిపేట జిల్లాలోని చెరియల్, కొమరవెల్లి, మద్దూరు మండలాల్లో ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రతి సంవత్సరం జూన్ నెల ప్రారంభంలోనే వానలు మొదలై పొలాలు తడిసి సాగు పనులు ఊపందుకునేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా మారింది. జూన్ నెలాఖరుకు వస్తున్న ఆకాశం మేఘావృతమవుతున్నప్పటికీ వర్షం మాత్రం పడకపోవడంతో అన్నదాతలు ఆందోళనతో రోజులు గడుపుతున్నారు. ఈ ప్రాంత రైతులు ఇప్పటికే పంట సాగు కోసం పొలాలను దున్ని సిద్ధం చేశారు. నారువాడులు వేసి వరి సాగు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్షం మీద ఆధారపడి వ్యవసాయం చేసే ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఇదే సమయంలో వానలు కురుస్తాయి. కానీ ఈసారి వానలు ఆలస్యం అవడంతో చేసిన శ్రమ వృధా అవుతుందేమోనని రైతులు భయపడుతున్నారు. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగించే ఈ ప్రాంత ప్రజలకు వర్షాభావ పరిస్థితులు పెద్ద సమస్యగా మారాయి. పంట సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు కూడా రైతులు అప్పులు చేసి ముందుగానే కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులు ఫర్టిలైజర్ దుకాణాల నుంచి అప్పు మీదనే విత్తనాలు, ఎరువులు తీసుకున్నారు. 1 ఎకరా భూమి సాగు చేయాలంటే దుక్కి చేయడం నుంచి విత్తనం వేయడం, ఎరువులు వేయడం, కూలీల ఖర్చు వరకు కలిపి సుమారు 15,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ మొత్తం భారాన్ని భరించడానికి చాలా మంది రైతులు బ్యాంకు రుణాలు, అలాగే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద కూడా అప్పులు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం ఇదే సమయానికి వానలు పడుతుండటంతో వ్యవసాయ పనులు వేగంగా సాగేవి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జూన్ నెల వచ్చినా కూడా చినుకులు పడకపోవడంతో రైతుల్లో నిరాశ పెరుగుతోంది. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించే ఈ ప్రాంత రైతులకు వర్షాలు ముఖం చాటేయడంతో పెట్టుబడి మునిగిపోతుందేమోనని భయపడుతున్నారు. మాది కడవేరుగు గ్రామము, మండలం చేర్యాల, జిల్లా సిద్దిపేట వాస్తవ్యము. నేను రైతుగా ఒక 2-2.5 ఎకరాల వరకు వరి సాగు చేసుకుంటాను. ఈ సంవత్సరము ఎల్లివోని ప్రభావమో ఏమో తెలియదు కానీ వర్షాలు పడక రైతులు ఆకాశం వైపు దిక్కులు చూస్తుండ్రు. ఇదే భూగర్భ జలాలు పూర్తిగా అడిగంటిపోయినాయి. మరియు ఇప్పుడు కనుక ఉన్న ప్రభుత్వము ఈ జలాలను కనుక తపస్పల్లి డ్యాంలో ఉన్న నీటిని చెర్ల ద్వారా నింపితే భూగర్భ జలాలు పెరుగు. అయినా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీటిని విడుదల చేయలేకపోతుంది. ఆ నీటిని కనుక మా చెర్లకు కానీ, కోతిరపల్లి కానీ, రాజపేట కానీ, కడవేరు గ్రామాలకు కానీ చెర్లలోకి తపస్పల్లి డ్యామ్ ద్వారా నీళ్లు విడుదల చేస్తే మా భూగర్భ జలాలు పెరిగి మేము వ్యవసాయానికి అనుకూలంగా పంటలు వేస్తానికి పూర్తిగా భూగర్భ జలాలు అడిగంటిపోయినాయి. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకున్నది ఒకటే, మేము ఈ తపస్పల్లి డ్యామ్ నుంచి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాము. పోయిన సంవత్సరం ఈ టైంలో దున్ని విత్తనాలు పెట్టుకోనికి రెడీగా ఉన్నాము. పెట్టినాం, కొన్ని మొలిసినాయి, గుంటకలు కూడా దింపుకున్నాం. ఈ వానాకాలంలో నెల అవుతుంది, ఇంతవరకు వాన ఒక్క సిని కూడా వల్లేదు, ఎక్కడ కూడా దున్నలేదు. విత్తనాలు తెచ్చుకున్నాము, దగ్గర పెట్టుకున్నాము, మందుల కాడికి తెచ్చి పెట్టుకున్నాము అన్నీ. కానీ వానాలు అయితే పడతలేవు. మాకు ఇక్కడ కాలువ ఉంది, కానీ కాలువ పండి నీరు కూడా ఇచ్చి పెడతలేరు. తపాస్పల్లి డ్యామ్ 2-3 కిలోమీటర్ల దూరాన్ని ఉంటుంది. దానిలో నీరు లేదు, మొత్తం నీరు అడగానికి పోయింది. నీళ్ళు దానిలోకి ఇప్తే కానీ మాకు వస్తాయి, కానీ ఇప్పలేరు. మాకు ఇక్కడ కాలువ అనేది వదులుతలేరు. దానివల్ల ఇక్కడ వడ్లు తెచ్చుకొని పెట్టుకున్నాం, కానీ దుందామంటే నీరు లేదు, బోర్లు పోస్తలేవు, మొత్తం ఎత్తిపోతున్నాయి బోర్లు. నీళ్ళు లేక విత్తనాలు కూడా పోసుకోలేదు. ఇంకా మాకు ఎలాంటి పని చేయడానికి ఇక్కడ అవకాశం లేదు. వేరే పంటలు వాన పడ్డాక పెడదామన్నా కానీ కోతులతోటి, పందులతోటి తట్టుకోలేకపోతున్నాము. దానివల్లనే వరి పంట సాగు చేస్తున్నాము. వరి పంట సాగు చేస్తామంటే వర్షం పడక, నీరు లేక విత్తనాలు కూడా మొలక వేయలేదు ఇంతవరకు. యాసంగి పూర్తయింది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇంకా కూడా ఎండాకాల పరిస్థితులే ఇప్పుడు ప్రస్తుతం కనబడుతూ ఉన్నాయి. మరి నిన్న మొన్నటి వరకు కొట్టిన అత్యధిక ఉష్ణోగ్రతల ఎండల వల్ల ఇక్కడున్న రైతాంగానికి సంబంధించిన బోర్ బావులు కానీ, వ్యవసాయ బావులు కానీ మొత్తం అడిగంటి పోవడం జరిగింది. మరి కార్తెల పరంగా రోహిణి కార్తె పూర్తయిపోయి మృగశిర కార్తె నడుస్తుంది. ఇప్పుడు 2-3 రోజులు అయితే మృగశిర కార్తె కూడా పూర్తవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఒక వర్షం కూడా లేదు. రైతులు వాళ్ళకి సంబంధించిన విత్తనాలు, ఎరువుల బ్యాగులు తెచ్చుకొని సిద్ధంగా పెట్టుకున్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఏదైతే వ్యవసాయం చేయాలనుకున్నారో వాటికి సంబంధించిన విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. మరి ఒక్క వర్షం కూడా లేక ఇంతవరకు రైతులు నార్లు పోసుకోవడం కానీ, విత్తనాలు వేసుకోవడం కానీ, కనీసం గుడ్డాలు పదం చేసుకునే పరిస్థితి కూడా ఇప్పుడు లేకుండా పోయింది.
మరి మనకు ఈ గ్రామానికి నాగపురి గ్రామానికి పక్కనే కూతవేటు దూరంలో తపస్పల్లి రిజర్వాయర్ ఉంది. తపస్పల్లి రిజర్వాయర్ ద్వారా నాగపురి, పడమటి కేశవాపూర్, లింగంపల్లి, కొన్నే, బచ్చనపేట వరకు కెనాల్ తీయడం జరిగింది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తపస్పల్లి రిజర్వాయర్ ద్వారా అక్కడ పక్క ఉన్న మన సమ్మక్క బ్యారేజ్